నమస్కారం. F1 స్వామికి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నిన్నటి ముఖ్యాంశాలు. శనివారం రెచ్చిపోయిన మ్యాక్స్, ఆదివారం అదరగొట్టిన ఆస్కార్. ఈ రోజు కోసం 25 ఏళ్లు ఎదురు చూశామంటున్న ఆస్ట్రేలియన్స్. మొదటి ల్యాప్లోనే ఇద్దరు స్నేహితులు గుద్దుకున్నారు. చివరాఖరుగా ఫెరారీ పంటలో మొలకలు రాని వచ్చాయి. ఫెరారీకే కాదు, నా పంటలో కూడా మొలకలు వచ్చాయంటున్న స్పానిష్ అందగాడు. 50 ల్యాపులతో కూడుకున్న ఈ సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రీ జెడా నగరంలో ప్రతి ఏటా జరుగుతుంది. F1 నిపుణులందరూ రెడ్ బుల్కి అంత సీన్ లేదని కొట్టిపారేసినా కూడా మ్యాక్స్ వెర్స్టాపెన్ కార్ని కాకుండా తనని నమ్ముకున్నాడు. ఆ డబ్బా కార్ని ఎలాగోలాగా P1 పోల్ పొజిషన్కి తెచ్చి పెట్టగలిగాడు. అందరూ షాక్ అయ్యాడు, మ్యాక్స్ కూడా. కానీ ఆ ఆనందం 24 గంటలు కూడా మ్యాక్స్కి, రెడ్ బుల్ ఫ్యాన్స్కి అస్సలు ఉండలేదు. ఎందుకంటే రేస్ స్టార్ట్ అయిన ఫస్ట్ టర్నింగ్లోనే మ్యాక్స్ చేయాల్సిన పని తను చేసేసాడు. ఆస్కార్ ఆల్రెడీ 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. టర్న్ 1 వచ్చేసరికి మనకు మ్యాక్స్ గురించి తెలిసిందేగా, ఏ సందులో దూరకుండా వదలడు. అలా దూరగా 5 సెకండ్ల పెనల్టీ తెచ్చుకున్నాడు. ఈ డ్రామా ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్లో జరుగుతుంటే కింద 8th పొజిషన్, 9th పొజిషన్ దగ్గర ఇద్దరు ప్రాణ స్నేహితులైన పియర్ గ్యాస్లీ మరియు యూకీ సనోడా బైరా తిరిగి యూకీ గుద్దుకోలేదు, ఆగిపోయాడు. దీంట్లో ఎల్లో ఫ్లాగ్ వచ్చింది. మ్యాక్స్ వెర్స్టాపెన్ తన పొజిషన్ వెనక్కి ఆస్కార్కి ఇచ్చేస్తాడనుకున్న తరుణంలో సేఫ్టీ కార్ వచ్చింది. రేస్ మొదటి నుండే హార్డ్ టైర్స్ వేసుకున్న లాండో నారిస్ కింద నుండి పైకి ఈ సమయంలో వచ్చేయడానికి ట్రై చేశాడు. ఎప్పుడు బాధపడే టిఫోసీ ఫ్యాన్స్ ఇప్పుడు కాస్త రెడ్ బుల్ ఫ్యాన్స్ అయ్యారు. రెడ్ బుల్ వాళ్ళు ఆ 5 సెకండ్ల పెనల్టీ ఏదైతే ఉందో అది వెరీ హార్ష్, ఇట్స్ అన్ఫేర్, FIA ఈజ్ అగేనిస్ట్ మ్యాక్స్ వెర్స్టాపెన్ అని పెద్ద మాటలు నిన్న రాత్రి నుండి అంటూనే ఉన్నారు. టిఫోసిస్ అనగా గుర్తొచ్చింది. టిఫోసిస్కి ఈ వారం చాలా ఆనందకరం. ఎందుకంటే చార్ల్స్ లెక్లెర్ చివరాఖరికి ఎక్కాడు. P3 స్థానం తనది చేదక్కించుకున్నాడు. లాండో నారిస్ వెనక నుండి ఎంత ఒత్తిడి పెడుతున్నా తను మాత్రం వారిని చాలా చాకచక్యంగా నడుపుకుంటూ P3లో నిలబెట్టాడు. ఫెరారీ అంటే మళ్ళీ గుర్తొచ్చింది. కార్లోస్ సైన్స్ విలియమ్స్లో ఫస్ట్ పాయింట్స్, P8 స్థానంలో నిలిచాడు. సౌదీ అరేబియా గ్రాండ్ ప్రీ అయిపోయే సమయానికి ఆస్కార్ పియాస్ట్రీ వరల్డ్ ఛాంపియన్గా నిలిచాడు. ఆస్కార్ పియాస్ట్రీకి 99 పాయింట్లు, లాండో నారిస్ 89 పాయింట్లు, మ్యాక్స్ వెర్స్టాపెన్ 87 పాయింట్లు, జార్జ్ రసెల్ 73 పాయింట్లు, చార్ల్స్ లెక్లెర్ 47 పాయింట్లు, కిమి యాంటనెల్లి 38 పాయింట్లు, లూయిస్ హామిల్టన్ 31 పాయింట్లు, అలెగ్జాండర్ ఆల్బాన్ 20 పాయింట్లు, ఎస్టెబాన్ ఆకాన్ 14 పాయింట్లు. పెద్ద పులిని ఎవడు కదపలేకపోతున్నాడు. ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఒక్కటే టీంని భుజాల మీద వేసుకొని లాక్కొని వస్తున్నాడు. లాన్స్ స్ట్రోల్స్ 10 పాయింట్లు. ఇంతటితో సౌదీ అరేబియా గ్రాండ్ ప్రీ వార్తలు సమాప్తం. వచ్చే వారం మయామి గ్రాండ్ ప్రీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.